మేము కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఛానల్ నేమ్ ద సెల్యులాయిడ్ స్టోరీ. వరల్డ్ సినిమా అండ్ టీవీని ఎక్స్ప్లోర్ చేసి మంచి కంటెంట్స్ని మీకు రీచ్ అయ్యేలా చేస్తాం. ఇట్ ఈస్ నాట్ అ టిపికల్ మూవీ ఆర్ టీవీ సిరీస్ రివ్యూ ఛానల్. మా ఈ ఎక్స్పెరిమెంట్ అందరికీ నచ్చేలా చేయడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫస్ట్ వీడియోలో మనం ప్రెజ్యూమ్డ్ ఇన్నోసెంట్ అనే లీగల్ థ్రిల్లర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రెజ్యూమ్డ్ ఇన్నోసెంట్ ఫస్ట్ సీజన్ యాపిల్ టీవీలో 12th జూన్ 2024లో రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది మెచ్యూర్ ఆడియన్స్కి మాత్రమే, అంటే అబవ్ 18+ ఏజ్ వాళ్ళకి. 1987లో స్కాట్ ఫెడ్రిక్ ట్యూరో రాసిన ప్రెజ్యూమ్డ్ ఇన్నోసెంట్ అనే నావెల్ని బేస్ చేసుకుని ఈ టీవీ సిరీస్ క్రియేట్ చేశారు. 1990లో ఇదే పేరుతో హ్యారిసన్ ఫోర్డ్ హీరోగా సినిమా కూడా వచ్చింది. బేసిక్గా చెప్పాలంటే ఒక అందమైన ఫ్యామిలీ లైఫ్లోకి వేరే పర్సన్ ఎంటర్ అవుతే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేదే ఈ స్టోరీలోకి వెళ్తే మన హీరో రస్టీ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్. తన బాస్ అయిన రోగన్ అతనికి మంచి ఫ్రెండ్ కూడా. అదే ఆఫీస్లో పనిచేసే నికో, మాల్టో వీళ్ళకి ప్రొఫెషనల్గా రైవల్స్ అన్నమాట. ప్రాసిక్యూటర్ ఆఫీస్కి జరిగిన ఎలక్షన్స్లో రోగన్ మీద నికో గెలుస్తాడు. క్యారోలిన్ అనే లాయర్ కూడా వీళ్ళకి కొలీగ్. మాల్టోకి క్యారోలిన్ మీద కన్ను ఉంటుంది, కానీ క్యారోలిన్ అండ్ రస్టీ క్లోజ్గా ఉండడం చూసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. రస్టీది ఒక మంచి ఫ్యామిలీ, దో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నా కూడా హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది. రస్టీకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అంతా ప్రశాంతంగా ఉన్న టైంలో రస్టీ కొలీగ్ క్యారోలిన్ని ఎవరో చంపేస్తారు. కేస్ని రస్టీకి అసైన్ చేస్తారు. రిపోర్ట్స్ ఏం వచ్చినా కూడా ఫస్ట్ తనకే తెలియాలని అల్టిమేటం ఇస్తాడు రస్టీ. రస్టీ అండ్ క్యారోలిన్ డీల్ చేసిన ఒక ఓల్డ్ కేసులో ఎలా అయితే మర్డర్ జరిగిందో క్యారోలిన్ని కూడా అలానే చంపేస్తారు. రివెంజ్ కోసమే క్యారోలిన్ని అలా చంపారు అని అందరూ అనుకుంటారు. పోస్ట్మార్టంలో క్యారోలిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. డిపెండింగ్ అపాన్ డిఎన్ఏ టెస్ట్ అండ్ స్కిన్ అండర్ ఫింగర్ నెయిల్స్ అన్నీ కలిపి ఆ బేబీకి తండ్రి ఇంకెవరో కాదు, మన హీరో రస్టీయే అని తెలుస్తుంది. రస్టీ మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. క్యారోలిన్ మర్డర్ జరిగిన రోజు రాత్రి క్యారోలిన్ కొడుకు రస్టీని క్యారోలిన్ ఇంట్లో చూసి ఫొటోస్ తీస్తాడు. అవన్నీ పోలీసులకు సబ్మిట్ చేస్తాడు. తను అలా వాళ్ళిద్దరినీ చాలాసార్లు చూసా అని చెప్తాడు. రస్టీ ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు తన కొడుకు కూడా అందులో ఉండడం చూసి షాక్ అవుతాడు. రస్టీ కేస్ని తన ఫ్రెండ్ అయిన రోగన్ టేకప్ చేస్తాడు. రస్టీని ఆ మర్డర్ చేశాడని ఎలా అయినా ప్రూవ్ చేయాలని మాల్టో పట్టుదలతో ఉంటాడు. ప్రూఫ్స్ అన్నీ కూడా రస్టీకి ఎగనెస్ట్గా ఉన్న మర్డర్ వెపన్ దొరకదు. కేవలం అపార్ట్మెంట్లో ఫింగర్ ప్రింట్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఆధారంగా రస్టీని కల్ప్రిట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సరైన ఆధారాలు అండ్ మర్డర్ వెపన్ లేకపోవడం వల్ల రస్టీని నిరపరాధని కోర్టు కేసు కొట్టేస్తుంది. మొత్తం సిరీస్కి హైలైట్ లాస్ట్ 10 minutes ఆఫ్ ద ఫైనల్ ఎపిసోడ్. మొత్తం సిరీస్లో ఉన్న సస్పెన్స్ అంతా ఒక్కటైతే ఆ లాస్ట్ 10 minutesలో జరిగే కథే వేరు. ఇప్పటికే చాలా చెప్పేసా, బట్ మీరు చూస్తే ఉండే థ్రిల్లే వేరు.